డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ ఎంసీసీ విడుదల చేసింది. అలాట్మెంట్ ప్రాసెస్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 2024 సంవత్సరంలో కౌన్సిలింగ్ని ప్రారంభిస్తున్నట్టు షెడ్యూల్ని ప్రకటించింది. ఈ కౌన్సిలింగ్ని ఆల్ ఇండియా కోటా 15%కి, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఎయిమ్స్, జిప్మర్ కాలేజీల్లో 100%కి నిర్వహించనుంది. ఇది 4 రౌండ్లలో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ ఆగస్ట్ 14న ప్రారంభమవుతుంది, అక్టోబర్ 30 వరకు కొనసాగుతుంది. చాలా దీర్ఘమైనటువంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 14 నుంచి 16వ తారీఖు ఈ 3 రోజుల్లో సీట్ మ్యాట్రిక్స్ని ఎన్ఎంసి విడుదల చేస్తుంది. దాని ప్రాప్తికే కౌన్సిలింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 14 నుంచే ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 14 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్కి 8 రోజులు టైం ఇచ్చింది. 8 రోజుల్లో పేమెంటు, పర్సనల్ డీటెయిల్స్ అండ్ సర్టిఫికెట్ అప్లోడ్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. 21వ తారీఖు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత చాయిస్ ఫిల్లింగ్కు 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన 2 రోజుల తర్వాత 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రారంభమవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ అనేది 5 రోజులు దానికి టైం ఇవ్వటం జరిగింది. 20 ఆగస్టు 2024 రాత్రి 11:55 వరకు చాయిస్ ఫిల్లింగ్ లాక్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, ఇది 21 ఆగస్ట్ టు 22 ఆగస్ట్ 2 డేస్ ఇచ్చాడు. ఈ 2 డేస్లో కంప్యూటర్లో ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. 23న రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఇందులో సీట్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది 24 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ వరకు టోటల్ 6 డేస్ టైం దానికి ఇవ్వటం జరిగింది. ఈ 6 డేస్లో కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ మనం ఎంసీసీ సైట్లో ఏవైతే అప్లోడ్ చేసామో వాటి వెరిఫికేషన్ని 30 మరియు 31వ తారీఖుల్లో 2 డేస్లో ఆ కాలేజీల్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో సీట్ రానటువంటి వాళ్ళు, అలాగే ఫ్రెష్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు సెకండ్ రౌండ్స్కి వెళ్తారు. సెకండ్ రౌండ్లో మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ని విడుదల చేయటం జరుగుతుంది. 4th సెప్టెంబర్ నుంచి 5th సెప్టెంబర్ 2 రోజులు. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు సీట్ మ్యాట్రిక్స్ అనేది డిస్ప్లే చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ 5th ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 5 నుంచి 10వ తారీఖు వరకు మొత్తం 6 రోజులు రిజిస్ట్రేషన్కి టైం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఈ 5 రోజుల్లో ఉంటుంది. సెప్టెంబర్ 10న రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. పేమెంట్ సాయంకాలం 3 గంటల వరకే అందుబాటులో ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇవ్వటం జరిగింది. మొత్తం 5 డేస్ దీనికి కేటాయించడం జరిగింది. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, ఇది 2 డేస్ 11th అండ్ 12th సెప్టెంబర్లో ఉంటుంది. రిజల్ట్ 13th వస్తుంది. 14th నుంచి 20th మధ్యలో 7 డేస్ టైం ఇచ్చాడు. ఈ 7 డేస్లో కాలేజీలో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 21st అండ్ 22nd ఈ 2 డేస్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది సెకండ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్లో జాయిన్ అవ్వడానికి ఇంతవరకు కేవలం ఆల్ ఇండియా కోటా సీట్లకు మాత్రమే కౌన్సిలింగ్ ఈ 2 రౌండ్లో నిర్వహించడం జరిగింది. థర్డ్ రౌండ్లో మాత్రం ఆల్ ఇండియా కోటా సీట్లతో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ సీట్లు కూడా ఫిల్ చేస్తారు. దీనికి సీట్ మ్యాట్రిక్స్ అనేది 25th, 26th 2 డేస్లో విడుదల చేయడం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో. రిజిస్ట్రేషన్ 26th నుంచి 2nd అక్టోబర్ వరకు ఉంటుంది. మొత్తం రిజిస్ట్రేషన్కి 7 డేస్ అవకాశం ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అనేది 27th సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ వరకు మొత్తం 6 డేస్ దీనికి అవకాశం ఇవ్వటం జరిగింది.
ఇది 11:55 వరకు రాత్రి అందుబాటులో ఉంటుంది 2వ తారీఖున. తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్కి 2 days తీసుకుంటాం. 3rd and 4th అక్టోబర్. రిజల్ట్ 5th అక్టోబర్ 5వ తారీఖున అనౌన్స్ చేస్తారు. రిపోర్టింగ్ చేయడానికి 6 నుంచి 12వ తారీఖు వరకు మొత్తం 7 రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లో రిపోర్ట్ చేయాలి. అలాగే 3 days సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా ఇచ్చారు. 13th, 14th and 15th అక్టోబర్. ఈ 3 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ రౌండ్ స్టే రౌండ్. ఈ స్టే రౌండ్లో కూడా ఆల్ ఇండియా కోటాతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఉన్న సీట్లకు నిర్వహిస్తారు. దీనికి కూడా సీట్ మ్యాట్రిక్స్ని 16వ తారీఖున విడుదల చేస్తారు. ఒకరోజే 16వ తారీఖు నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మళ్ళీ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ పేమెంట్కి 5 days టైం ఇచ్చారు, 16 నుంచి 20వ తారీఖు వరకు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ కూడాను 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 4 రోజులు టైం ఇవ్వటం జరిగింది. 4 రోజుల్లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ 2 days తీసుకుంటుంది సీట్ అలాట్మెంట్ కోసం. రిజల్ట్ 23న అక్టోబర్ 23న రిజల్ట్ విడుదలవుతుంది. అక్టోబర్ 24 నుంచి 30 మధ్యలో కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దానికి డేట్ మాత్రం ప్రకటించలేదు. 4 రౌండ్లలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. మొదటి 2 రౌండ్లు ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం, మిగిలిన 2 రౌండ్లు ఆల్ ఇండియా కోటా సీట్లతో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అందులో ఉన్నటువంటి సీట్ల భర్తీ కోసం నిర్వహించబడతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.